రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసింది. ఈ మేరకు నేడు లిస్టు ప్రకటించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ హజీజ్, షాప్ చైర్మన్గా రవినాయుడు, గృహ నిర్మాణ బోర్డు చైర్మన్గా తాతయ్య నాయుడు, ఇక ట్రైకార్ చైర్మన్గా శ్రీనివాసులు, మారిటైమ్ బోర్డు చైర్మన్గా సత్య, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంక దినకర్, ఇక మార్క్ఫెడ్ చైర్మన్గా కర్రోతు బంగారాజు, సి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మన్యం సుబ్బారెడ్డి, ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ళ నారాయణ, అలాగే ఆర్టీసీ వైస్ చైర్మన్గా మునిరత్న, టూరిజం చైర్మన్గా బాలాజీ, ఏపీఐఐసి చైర్మన్గా మంతెన రామరాజు నియామకమయ్యారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసింది. ఈ మేరకు నేడు లిస్టు ప్రకటించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ హజీజ్, షాప్ చైర్మన్గా రవినాయుడు, గృహ నిర్మాణ బోర్డు చైర్మన్గా తాతయ్య నాయుడు, ట్రైకార్ చైర్మన్గా శ్రీనివాసులు, మారి టైమ్ బోర్డు చైర్మన్గా సత్య, అలాగే 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంక దినకర్, మార్క్ఫెడ్ చైర్మన్గా కర్రోతు బంగారాజు, సి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మన్యం సుబ్బారెడ్డి, ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ళ నారాయణ, ఆర్టీసీ వైస్ చైర్మన్గా మునిరత్న, టూరిజం చైర్మన్గా బాలాజీ, ఏపీఐఐసి చైర్మన్గా మంతెన రామరాజు నియామకమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కొద్దిసేపటి క్రితమే నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. భర్తీలో మనకి 3 నామినేటెడ్ పోస్టులు వచ్చి జనసేనకు, ఒకటి వచ్చి బీజేపీకి ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన తర్వాత ఈ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా పెరిగింది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 20 నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా అందులో భర్తీ చేయడం జరిగింది. అందులో మనకి మైనారిటీ వక్ఫ్ బోర్డు సంబంధించి ఉంది, ఆర్టీసీకి సంబంధించిన చైర్మన్ కూడా నియామకం జరిగింది, అదేవిధంగా 20 సూత్రాలకు సంబంధించిన చైర్మన్ నియామకం కూడా, ఇలా మొత్తం కూడా చూసుకుంటే కనుక 20 నామినేటెడ్ పోస్టులు ఇప్పటివరకు కూడా భర్తీ చేశారు. అందులో 3 ముందు నుంచి చెప్తున్నట్టుగానే 3 జనసేనకి, 1 బీజేపీకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఎప్పుడు మళ్ళీ భర్తీ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. రాజశేఖర్, ఏ శాఖలకు సంబంధించి అంటే నామినేటెడ్ పదవులు ఇంకా ఖాళీ ఉంది, ఏమైనా మనకు సమాచారం ఉందా? సో అంటే ఎందుకు పెండింగ్లో ఉంచారన్న అవకాశం మనకి ఏమైనా సమాచారం అందుతుంది అంటే కొన్ని చేరికలు ఇట్లాంటి వీటిలో ఏమైనా భాగంగానే ఉంచారనుకోవచ్చు మనం. రాజశేఖర్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు వివాదాస్పదంగా ఉన్న టీటీడీ చైర్మన్ ని ఇంకా పెండింగ్ లో పెట్టారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే 20 నామినేటెడ్ పోస్టులని భర్తీ చేయడం జరిగింది. టీటీడీ చైర్మన్ పోస్ట్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే పెట్టడం జరిగింది. దానికి కారణాలు కూడా మనకు తెలుసు. ఏదైతే లడ్డు వివాదం మొదలైనప్పటి నుంచి కూడా మొత్తం టీటీడీ చుట్టే ఇప్పుడు మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలు కావచ్చు, హైందవ భక్తులు కావచ్చు, ఇలా మొత్తం అక్కడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. సో అందరూ కూడా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీటీడీ చైర్మన్ నియామకం వల్ల మరింతగా రచ్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆచితూచి అడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు, ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది రోజుల్లోనే టీటీడీ చైర్మన్ సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు వినిపించింది. ఆ తర్వాత ఓ ఛానల్ కి సంబంధించిన అధిపతి పేరు వినిపించింది. మరికొంత రాజకీయ నేతల పేర్లు కూడా వినిపించాయి. కానీ తాజాగా మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, రిటైర్డ్ అయిన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో టీటీడీకి సంబంధించి నామినేటెడ్ చైర్మన్ పదవిని భర్తీ చేయడం, అదేవిధంగా బోర్డు సభ్యులను భర్తీ చేయడం వల్ల మరింతగా సమస్య జటిలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ టీటీడీ చైర్మన్ పోస్టుకు సంబంధించి కాస్త ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. బహుశా ఈ సమస్య సద్దుమణిగిన తర్వాత చైర్మన్ పదవితో పాటుగా బోర్డు సభ్యులు కూడా వేస్తారని చెప్తున్నారు. అయితే చైర్మన్ పదవికి సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీ ప్రభుత్వం దగ్గర లేదు అనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక్కొక్కరు వ్యక్తి పేరు బయటకు వస్తున్న తరుణంలో ఇప్పుడు ఎవరిని వేస్తారు? ఎందుకంటే ఇప్పటి వరకు టీడీటీ చాలా సజావుగా సాగుతూ శాంతియుతంగా సాగుతూ వచ్చింది. కానీ ఏదైతే లడ్డు వివాదం
వివాదం వచ్చిందో లడ్డీ వివాదం తర్వాత మొత్తం ఇప్పుడు అంతా కాన్సన్ట్రేట్ ప్రజలందరి చూపు కూడా టీటీడీ మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఏ వ్యక్తి వచ్చినా చైర్మన్ పదవిలో కావచ్చు, లేకుంటే బోర్డు సభ్యుల్లో కావచ్చు, ఎవరు వచ్చినా సరే ప్రభుత్వం ఆచితూచి అంటే ప్రతి ఆ వ్యక్తికి సంబంధించిన హిస్టరీని కూడా ఈసారి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నా, ఆయనకున్న వ్యాపార లావాదేవీలు ఏంటి, ఇంకా ఇతర సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశాలన్నీ కూడా ఈసారి ప్రభుత్వం తీసుకోబోతుంది. ఆ తర్వాతనే ఆ వ్యక్తి ఎవరైతే చైర్మన్ పదవిలో కూర్చుంటారో ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం పూర్తిగా ప్రజలకు తెలిసిన వ్యక్తిని అక్కడ కూర్చోపెట్టాలి. తద్వారా ఏదైతే ఇప్పటివరకు వచ్చిన ఆరోపణలు, విమర్శలు అటన్నిటికీ చెక్ పెట్టాలనే ఒక ఆలోచనతోనే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే టీటీడీ చైర్మన్ పదవికి సంబంధించి, బోర్డు సభ్యులకు సంబంధించి పెండింగ్ లో పెట్టినట్టు మనకు తెలుస్తుంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.